హాయ్ అండి. ఈరోజు వీడియోలో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మంచి కన్సిస్టెన్సీలో థిక్ సాంబార్ చేయవచ్చు. కొంతమందికి థిక్‌గా నచ్చుతుంది, కొంతమందికి పలుచగా నచ్చుతుంది. బట్ నాకైతే మీడియంగా నచ్చుతుంది. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఇక్కడ స్మాల్ గ్లాస్‌తో 2 గ్లాసెస్ కందిపప్పు అండ్ ఒక గ్లాస్‌లో హాఫ్ వరకు శనగపప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోండి. అందులో ఒక 4, 5 వెల్లిపాయలు, ఒక 2 మిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి పప్పు ఉడికించుకోండి. ఈలోపు వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. సోరకాయ, బెండకాయ, క్యారెట్, టొమాటో, ఆనియన్ అండ్ మిర్చి, మునక్కాయలు. ఇందులో మీకు కావాలంటే ఆలు అండ్ వంకాయ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా కడిగి నానబెట్టేసుకోండి. నేను 3-4 విజిల్స్కి పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది సాంబారు. అండ్ ఇక్కడ ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ ఒక 40% కుక్ చేసుకోండి. ఇక్కడే 40% కుక్ అయిపోయాయంటే వాటర్లో ఎక్కువసేపు ఇంకా మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు అండ్ ఒక స్పూన్ పసుపు వేసి క్యాప్ పెట్టి మగ్గించుకోండి. ఇవి 40% మగ్గిపోయాక మనం ముందే నానబెట్టుకున్నాం కదా చింతపండు జ్యూస్, అది ఇందులో పోసుకోవాలి. మీరు ఎలా పులుపు తింటే దాన్ని బట్టి వేసుకోండి. మేము నార్మల్గా పోసాము. తర్వాత మనం ముందే నానబెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసేసుకొని 2 స్పూన్స్ ఉప్పు అండ్ 1 స్పూన్ కారం వేసాము. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ మెంతి జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది, అండ్ 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసాము. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను. ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇంకా బాయిల్ అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ని 40% కుక్ చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 15 మినిట్స్లో ఉడికిపోతాయి మంచిగా. ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది పోపు పెట్టుకుందాము. ఇది మా అమ్మ సీక్రెట్ అన్నమాట. నేను కూడా ఇలాగే చేస్తాను, బట్ నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్. ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి లాస్ట్లో వెల్లిపాయ జీలకర్ర దంచిన పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఇది మా అమ్మ చెప్పింది నాకు. తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసి ఈ పోపుని ఇంకా మనం అందులో వేసేసుకోవడమే. నేను సేమ్ ప్రాసెస్ చేస్తాను కానీ వెల్లిపాయ జీలకర్రని పప్పులో వేసేదాన్ని. బట్ మా అమ్మ చెప్పిన ప్రాసెస్లో చేస్తే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.